నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవద్దు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలన్నదే తన సంకల్పం అని వెల్లడి. ఏపీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల. ఐసెట్ 2026 ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఐసెట్ పరీక్షల్లో మొత్తం 91.41% మంది విద్యార్థుల ఉత్తీర్ణత. ఎలక్ట్రికల్ సైకిల్ పై కలెక్టరేట్ కు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. నా దేశం నా బాధ్యతతో పొదుపు చర్యలకు శ్రీకారం. గౌరవ ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా యంత్రాంగం అడుగులు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక మండలానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది, బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్బి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఏపీ ఐసెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షల్లో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచించారు. ప్రపంచ వ్యాప్త సంక్షేమం నేపథ్యంలో ఒక్కరు నా దేశం బాధ్యత నినాదంతో చర్యలను రోజువారీ జీవితంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష పిలుపునిచ్చారు. ఇంధన ఆదాతో పాటు పర్యావరణ కావచ్చని తెలిపారు. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వనరులను పొదుపుగా వినియోగించుకో కలెక్టర్ లక్ష్మీష నగరంలోని కలెక్టరేట్ కు ఎలక్ట్రికల్ సైకిల్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఆత్మ నిర్భర్ ఒక్కో అడుగు ముందుకేస్తున్నామని, పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులు వినియోగించుకోవాలన్న గౌరవ పిలుపునకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రారంభించిందని తెలిపారు.
అంటే మనము ఎలక్ట్రానిక్ ప్రకృతిక రహితమైన ఏమైనా ఉన్నాయో ఇది మన దాంట్లో భాగంగా జనరల్గా సిటీ కార్లు వాడుతుంటాము, కానీ ఉన్నాయి ఎలక్ట్రానిక్ సైకిల్స్ అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా 2-3 డేస్ నుంచి ట్రయల్ చేసాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అండ్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ డిస్ట్రిక్ట్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అనుకున్న వాళ్ళు సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో విజయవాడలో ప్రతి ఆఫీసర్స్ కూడా ఈ సైకిల్ ఎలక్ట్రానిక్ బైక్లో రావాలి. నేనైతే ఇప్పుడే ట్రయల్ చేసాము కూడా ఎలక్ట్రానిక్ కార్లో అన్నీ చాలా ఇబ్బంది కూడా లేదు, ప్లస్ కాస్ట్ అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ ఇస్తున్నాము. ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ని మనం కలెక్టరేట్ ఉంటున్నాము ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలా ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జామ్ సిటీ లోపల మెయిన్లీ యూత్స్ చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ బైక్ లేదా వేరే డీజిల్ బైక్ పెట్రోల్ బైక్ కన్నా సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అదా, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఉంది మన పిల్లలు ఇక్కడ విజయవాడ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. అందరూ దయచేసి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా రూమ్ కానీ మీరు సంప్రదించి స్టార్టప్తో టైఅప్ చేస్తాము. సో డప్పు మాత్రమే కాదని అది దళితుల ప్రతీక అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. చదవండి పోరాడండి అనే అంబేద్కర్ సందేశం యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి చేస్తుందని, వారి జీవితాలు వెలుగులు నింపేంటామని అన్నారు. బీజేపీ నిర్వహించిన మీడియా మాట్లాడుతూ డప్పు కేవలం వాయిద్యం మాత్రం, అది దళితుల ఆత్మ గౌరవానికి. డప్పు ద్వారా ఆధ్యాత్మిక సామాజిక చైతన్య కార్యక్రమాలు జరుగుతాయి. జీవితాంతం డప్పు కళాకారులు ఉన్నారని గుర్తు. సమాజాన్ని మేల్కొలిపే ఈ డప్పును కళాకారుడు అనంతరం ఇతర వైద్యాలు చెప్పారు. దళితుల ఆత్మగౌరవం పేరు మీదట రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక సంక్షేమ సమితి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో అనాదిగా ఆది కాలం నుంచి ఏ సంగీత వాయిద్యం లేని సమయంలో వచ్చిన సంగీత వాయిద్యం డప్పు. డప్పు మానవ వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూసే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు, అంటే స్వామివారిని మేల్కొల్పు చేశాడు. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెస్ను కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ
పనతాల సురేష్ గారు. ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఇంధన పొదుపు చర్యలు చేపట్టారు. పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్ పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో చలసాని ఆంజనేయులు మాట్లాడారు. పాడి రైతు సంక్షేమం మన మతం, అలుపెరగని సేవ మన అభిమతం అనే కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు చర్యలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు, పాల ఉత్పత్తి అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతంపై తమ ఆలోచన అని చెప్పారు. సమితి చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అందరూ సాధిస్తారు. ఎందుకంటే ఇంకా బెస్ట్ రాష్ట్రపతితో సన్మానాలు చేయించుకోవాలి. గోల్ అదే ఉండాలి. ఏ దేంట్లో ఉన్నా ఏది సెలెక్ట్ అయినా ఒక అచీవ్మెంట్ లైఫ్లో గోల్ ఉండాలి. రైట్. మీకు ఎవరికైనా ఏదైనా మీ అందరికి బాగా చదువుకుంటే మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా యూనియన్ అడుగుతుంటుంది. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున శనివారం సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తరపున నెల్లూరు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, ప్రసాదాలను వారు ఆలయ అధికారులకు అందజేశారు. పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల గుండె చప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు కొనియాడారు. వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని కంట్రోల్ రూమ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, మా మిత్ర మండలి అండ్ రాధారంగ మిత్ర మండలి సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు చొరవతో కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేయనున్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు ఆ సర్కిల్ కు వంగవీటి మోహన్ రంగా సర్కిల్ గా నామకరణం చేయనున్న నేపథ్యంలో మా మిత్ర మండలి అండ్ రాధారంగ మిత్ర మండలి సభ్యులు, వివిధ కులమతాలకు అతీతంగా విచ్చేసిన నాయకులు బోండా ఉమామేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. మాజీ శాసనసభ్యులు, పేద బడుగు బలహీన వర్గాల, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఇవాళ కంట్రోల్ రూమ్ దగ్గర ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వినూత్నమైన రీతిలో మా మిత్రమండలి వంగవీటి మోహన్ రంగ, వంగవీటి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దాన్ని ఎన్నో అడ్డంకులు పెట్టారు, కానీ ఇవాళ దాన్ని సాధించాం. దాన్ని అక్కడ పెద్ద ఎత్తున ఒక సత్యాగ్రహంలో ఏ పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని ఆయన నిరాహార దీక్ష కూర్చుని ఆ నిరాహార దీక్షలోనే అసువులు బాసాడో అదేవిధంగా ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేది మా మిత్రమండలి, అలాగే రాధారంగ మిత్రమండలి వారి యొక్క ఆలోచనని వినూత్నమైన రీతిలో రాధారంగ మిత్రమండలి అలాగే మా మిత్ర ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహాన్ని అక్కడ త్వరలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా ఆ జంక్షన్కి మాజీ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గానికి, నగరానికి, రాష్ట్రానికి, జిల్లాకి ఎన్నో సేవలు అందించినటువంటి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, కోనేరు బసవయ్య చౌదరి హైస్కూల్ పడమట నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ముఖ్యంగా డిస్పోజబుల్ గ్లాసుల్లో, పేపర్ ప్లేట్లో వేడివేడి ఆహారం తినడం వల్ల వాటిపై ఉన్న ప్లాస్టిక్ పూత కలిగి శరీరంలోకి ప్రవేశించి అవి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు ఉంటాయని, కావున సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఖచ్చితంగా నిషేధించాలని అందరికీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత మీద పెట్టే కార్యక్రమాల్లో
ప్రతి నెల కూడా వెరైటీ కార్యక్రమాలతో ప్రజలను అవగాహన పరచుకోవడానికి మీటింగ్ కానివ్వండి, లేకపోతే ర్యాలీలు కానీ, అదేవిధంగా విద్యార్థులు ఉంటే విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ ప్రత్యేకమైన శనివారం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా వచ్చి మరి చక్కటి మాటలు చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ ఎంత హానికరం అంటే అందరూ చెబుతుంటారు. పూర్వ రోజుల్లో క్యాన్సర్లు అనేవి కనపడేవి కాదు, ఇప్పుడు ఇంటింటికి క్యాన్సర్లు కనపడతా ఉన్నాయి. అంటే క్యాన్సర్ రావటానికి ఏదైనా ఫారిన్ మెటీరియలు, అరగని మెటీరియలు మన పొట్టలోకి వెళ్తే అక్కడ క్యాన్సర్ కణాలు పుడతాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చి మన ప్రాణాన్ని హరిస్తాం. ఇప్పుడు ఫారిన్ కణాలంటే ఉదాహరణకి మీరు మన ప్లాస్టిక్ గ్లాసు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసు విరివిగా వాడుతూ ఉన్నాం, రోజు వాడుతూ ఉన్నాం. దానిలో ఇప్పుడు టీ అనగా, కాఫీ అనగా, పాలు అనగా ఎంత వేడిగా ఇస్తే అంత గొప్పతనం. తీసుకునేవాడికి కూడా వేడిగా ఉంటే హుషారుగా కాఫీ తాగుతాడు. అలాంటి వేడి కాఫీని కానీ. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీరనాయక్ ఈ రోజు ఆలయ పరిధిలోని వివిధ విభాగాలలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల భద్రత, వసతులు, ఆలయ నియమ నిబంధనలు అమలును ఆయన స్వయంగా పరిశీలించారు. దేవస్థాన ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించిన ఈవో రోగుల వివరాల రిజిస్టర్ను, అందుబాటులో ఉన్న మందుల నిలవలను తనిఖీ చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రథమ చికిత్స కేంద్రాన్ని మరింత ఆధునీకరించేందుకు త్వరలోని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఆకాశాన్ని అంటిన ధరలను నేలకు దించుతాను అన్న ప్రధాని మోదీ ఎన్నికల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న చూస్తే గ్యాస్ సిలిండర్ ధర పెంచారని, నేడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో 1 టౌన్ శంకర్ కేఫ్ సెంటర్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ భారతదేశ ప్రజల్ని, భారతీయుల్ని దగా చేస్తుంది, మోసం చేస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదం, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధోన్మాదం వలన భారత ప్రజలకు ఎటువంటి నష్టాలుండవు, కష్టాలుండవు అని 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారు. మనకు కావాల్సిన చమురు నిక్షేపాలు కావాల్సిన పుష్కలంగా ఉన్నాయని చెప్పి మాటలు చెప్పారు. ఈరోజు 5 రాష్ట్రాల ఎలక్షన్లో ప్రజల చేత ఓట్లు వేయించేసుకొని ప్రజల అవసరం తీరిపోయింది కాబట్టి మరి గ్యాస్ రేట్లు పెంచారు. ఇప్పుడేమో పెట్రోల్, డీజిల్ రేట్లని 3.5 రూపాయల చొప్పున పెంపుదల చేశారు. ఈరోజు ఆకాశంలో ఉన్న ధరల్ని భూమిలో చేస్తామని చెప్పినటువంటి మోడీ ఆకాశంలో ఉన్న కాదు, సూర్యమండలంలోకి తీసుకెళ్లిపోతున్నాడు రేట్లని. ఈ రేట్లు పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. ధరలు ఎట్లా పెరిగిపోతే ఎలా బతకాలి మోడీ అని ప్రజలు అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ట్రంప్ గారు ఆదేశిస్తారు, నరేంద్ర మోడీ పాటిస్తాడు. ఇరాన్తో చౌకగా వచ్చే ఆయిల్ నిక్షేపాలను కొనొద్దంటే మరి ఆపేశాడు. అలాగే రష్యా నుంచి వచ్చే చౌకైనటువంటి మరి చమురు నిక్షేపాలు, ఆయిల్, పెట్రోల్ని కొనొద్దంటే ఆపేశాడు. ఇప్పుడు అమెరికా చెప్పినట్లు అమెరికాలో కొనుగోలు చేయమంటే దానికి తల ఊపుతున్నాడు. డూడు బసవన్న అయిపోయాడు నరేంద్ర మోడీ. ఈరోజు మన దేశాన్ని పరిపాలించేది అమెరికా ట్రంపా, నరేంద్ర మోడీయా? ఈ భారతీయులందరినీ బానిసలుగా మార్చేదానికి అమెరికా కార్పొరేట్. శని అమావాస్య సందర్భంగా శనీశ్వరాలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు, తైలాభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. శనివారం శని అమావాస్య సందర్భంగా కృష్ణా నది ఒడ్డున ఉన్న శనీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. ఆలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈరోజు విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసిన ప్రత్యేక శనైశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి 108 కలశములతో జయంతి సందర్భంగా కలశ పూజ మరియు శనీశ్వర హోమం జరుగుతున్నవి. కావున భక్తులు ఈ స్వామివారికి సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి కలశ పూజలో
భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు శనీశ్వర హోమం, శని అమావాస్యని పురస్కరించుకొని శని తైలాభిషేకం, తిలదానం, శనీశ్వర హోమం ఇవన్నీ ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటివి. ఈరోజు ఇవన్నీ ఆచరించడం చేత వారికి సకల సౌఖ్య సౌభాగ్యములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. సకల దారిద్ర్యాది బాధలన్నీ తొలగిపోతాయి. కావున భక్తులు విజయవాడలో ఉంచేసి ఉన్నటువంటి శనీశ్వర స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఉచిత మజ్జిగ పంపిణీ, ప్రసాదం పంపిణీ, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారుగా ఒక 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు స్వామివారి దర్శనార్థం. అయినా సరే స్వామివారి దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. అభిషేకాలు కొనసాగుతున్నాయి. కలశ పూజలు, హోమాలు ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకులు శనీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీమన్నారాయణమూర్తి. ప్రత్యేక స్వామివారి జయంతి సందర్భంగా మరియు శని అమావాస్య వల్ల స్వామివారికి విపరీతంగా భక్తులు ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఒకటే మనవి, స్వామివారి భక్తులందరికీ కూడా వాటరు, మజ్జిగ మరియు ప్రసాదాలు ఏర్పాటు చేసాం. అలానే మీరందరూ కూడా నిదానంగా స్వామివారిని దర్శించుకొని ఎవరు కూడా ఇది కాకుండా నెట్టుకోకుండా కూడా మీరు ప్రశాంతంగా ఉండాలని మీ ఇది కోరుకుంటూ మీరు అత్యంత తొందరగా 10 నిమిషాల్లో శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం అనేది అందువల్ల భక్తులందరూ గమనించగలరు. సుమారు ఇప్పుడు వరకు ఒక 7,000 పైన వచ్చారు. 7,000 పైన వచ్చారు. అన్నదానం 500 మందికి పెట్టాము. మధ్యాహ్నం తర్వాత అందరూ కూడా కొంత తినడానికి పెట్టాము. అలాగే ప్రసాదాలు 24 అవర్స్ కంటిన్యూ, అదే 2 వరకు కంటిన్యూగా ఉంటుంది. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా కృష్ణానదిపై చెక్కు డ్యాములు నిర్మించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత సార్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన ఫోటో పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ 1946లో ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో 3 కోట్లుగా ఉన్న జనాభా ఇప్పుడు 12 కోట్లకు పెరిగిందని, పెరిగిన జనాభాకు తగ్గట్లుగా నీటి వనరుల నిర్వహణ అవసరమని, ఏటా సుమారు 15 నుండి 20 లక్షల క్యూసెక్ల కృష్ణానది నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్త, గొప్ప ఇంజనీరు, ఎక్కడో బ్రిటిష్ ప్రభుత్వంలో లండన్లో జన్మించినటువంటి మహానుభావుడు కాటన్ గారి జయంతి సందర్భంగా ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఎందుకంటే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే, మనకి ఈ రోజున మరి మీ అందరికీ ఎంతమంది తెలుసో తెలియదు కానీ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ సాగర నిర్మాణం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన జనాభా 3 కోట్ల మంది. ఆ రోజున 1946లో నేను చెప్తున్న సంఘటన, ఈ రోజున 12 కోట్ల మంది జనాభా అయ్యాం మనం. ఎంతమంది అయ్యాం? 12 కోట్ల జనాభా అయ్యాం. దానికి తోడు ఈ రోజున తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయింది. ఒక రాజధాని వచ్చిందంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి, హోటల్స్ వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలకు ఇళ్ల నిర్మాణం కావాలి, ఎంపీలు వస్తారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మరి వీటన్నిటికీ కావాలంటే 3 కోట్ల 4 కోట్ల మంది జనాభా కేవలం విజయవాడ, గుంటూరు పరిధిలోనే ఉన్నాం మనం. మరి ఆ నీరు మరి ఈ రోజున మనకి చూస్తుంటే మీరు అందరూ మరి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం మనం. ఈ యొక్క నీరు సంవత్సరానికి 15 లక్షల 20 లక్షల క్యూసెక్లు నీరు వృధాగా పోతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవద్దు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలన్నదే తన సంకల్పమని వెల్లడి. ఏపీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల. ఐసెట్ 2026 ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
ఐసెట్ పరీక్షల్లో మొత్తం 91.41% మంది విద్యార్థుల ఉత్తీర్ణత. ఎలక్ట్రికల్ సైకిల్ పై కలెక్టరేట్ కు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. నా దేశం నా బాధ్యతతో పొదుపు చర్యలకు శ్రీకారం. గౌరవ ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా యంత్రాంగం అడుగులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.